హలో గాయ్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. సో యాక్చువల్లీ ఇవాళ ఏంటి అని అంటే, సో అంతకుముందు నేను ఒక డ్రై షాంపూ ఎలా వర్క్ చేసింది, సో అది వర్కౌట్ అవ్వలేదు, అది నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇప్పుడు ఇంకొక డ్రై షాంపూ గురించి దాని రివ్యూ ఎలా ఉంది, అది ఎలా వర్క్ చేయబోతుంది అనేది నేను ఇవాళ మీకు చూపించడానికి రెడీ అయిపోయాను. సో ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. సో ఇలాంటి రివ్యూస్, ఇంకేదైనా ప్రోడక్ట్ గురించి మీకు రివ్యూస్ తెలుసుకోవాలని ఉంది, అది ఎలా వర్క్ చేస్తుంది చూడాలి అని ఉంది అని అంటే నాకు కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను అది తీసుకొచ్చి రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవాళ బెటిస్టీ, సో ఈ డ్రై షాంపూ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఇవాళ చూడబోతున్నాం. సో చూసారు కదా, సో హెయిర్ అనేది ఆయిలీగానే ఉంది. సో లైవ్లో ఇలా ఆయిలీగా ఉన్న హెయిర్, సో మనం ఎలా షాంపూ చేసినప్పుడు ఎలా అయితే అవుతుందో అలా మన హెయిర్ అవుతుందో లేదో ఈ డ్రై షాంపూతో చూద్దాం. ఓకే, షేక్ బిఫోర్ యూ. కొట్టుకోవాల్సింది హెయిర్కి, బట్ కానీ నేను కళ్ళకు కూడా కొట్టుకుంటున్నాను. సో స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకోసారి సో ఇదేదో పౌడర్ లాగా ఉంది, వైట్గా కొంచెం. నాకు సలూన్ లుక్ షాంపూ చేసిన తర్వాత మన హెయిర్ ఎలా ఉంటుంది, సో ఆయిలీగా ఉన్న హెయిర్ క్షణాల్లో ఇంత బౌన్సీగా అయింది అని అంటే నాకైతే ఆ చేంజ్ కనిపిస్తుంది. మీకు నిజంగానే చూడండి. సో న్యాచురల్ లైట్, ఏ లైట్ యూజ్ చేయకుండా నేను చేశాను. సో ఆ పౌడర్ లాగా ఉన్నది కూడా అంతా ఏం లేదు. సో చాలా బాగుంది. ఇట్స్ వర్త్ వర్మ, వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. సో మనం అసలు ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రోజు షాంపూ చేయాలి, షాంపూ చేస్తే మన హెయిర్ పాడవుతుంది అని అనుకునే వాళ్ళు షాంపూ చేయకుండా మనకి ఇంకేదైనా ఆల్టర్నేట్ సోర్స్ ఉంది అని అంటే డెఫినెట్లీ సో వాళ్ళందరి కోసం సో బెటిస్టీ. సో ఇది ఖచ్చితంగా మన బ్యాగ్లో లేడీస్ ఒక్కటైనా మనం ఉంచుకోవాల్సిందే కంపల్సరీ. షాంపూ చేసి మన హెయిర్ని డ్యామేజ్ చేసుకోవాల్సిన అవసరం ఇంకా లేదు. సో వారంలో నాకు తెలిసి 2 సార్లు షాంపూ చేస్తే సరిపోతుంది, మిగతా టైంలో ఇది యూజ్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, అండ్ నన్ను సపోర్ట్ చేయడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. మర్చిపోయాను, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చి ఇది మీకు వర్త్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.